రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించడమే సర్కార్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు జర్మన్ భాషలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఒక జర్మన్ డెలిగేషన్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి లెక్క మన రాష్ట్రంతో మన ముఖ్యమంత్రితో కలవడానికి కలిసి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఉద్యోగాల అవకాశాల గురించి మీరు మంచిగా ట్రైనింగ్ ఇప్పించండి మీ పిల్లలకు, మేము అక్కడ భర్తీ చేస్తామని చెప్పి ఆ చర్చ చేయడానికి 60 మంది డెలిగేషన్లు 3వ తారీఖు నాడు వస్తున్నారు. సో మనము ఉద్యోగాలు కల్పించడానికి మన పిల్లలకు ఒక మంచి అవకాశం కల్పించాలి, వీళ్ళకు మంచిగా ట్రైనింగ్ చేయాలని ఒక 50 మంది పిల్లలను మన దగ్గర ఎవరైతే ఐటీఐ ట్రైనింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని వారికి ఆలోచన ఉంటే డెఫినెట్లీ మనము వారికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం కూడా ఇప్పించే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరి దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది.